డిస్క్రైబ్ వాట్ ఈజ్ ఇండియా అండి. ఎంజీరావు గారు, ద స్టోరీ ఆఫ్ ఇండియా గురించి చెప్తారా? భారతదేశం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు కూడా ఇండియా జర్నీ గురించి చెప్పండి. ఎస్ అండి, భారతదేశ జర్నీ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడు పుట్టిందంటే 1498లో మేలో వాస్కోడిగామా కేరళలో కనిపెట్టినప్పటి నుంచి ఇండియా జర్నీ చెప్తారు. ఎందుకంటే భారతదేశ చరిత్రని పాశ్చాత్య వాడు రాశాడు, అప్పటి నుంచే చెప్తాడు వాడు. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికే చెప్పనండి, ఏఎల్ భాషమని ఇండియన్ హిస్టరీ బుక్లు ఉంటాయి, చాలా హిస్టరీ బుక్లు ఉంటాయి అనమాట. మన భారతదేశంలో ఒక పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే మన చరిత్రని బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో రాశారు. ఎక్కువ కలోనియల్ పీరియడ్లో రాశాడు, దాన్ని కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటారు. ఈ కలోనియల్ బ్రిటిష్ వాడి భూతద్దంతోనే భారతదేశాన్ని చూసుకుంటున్నాం. ఇది ఒక పెద్ద ఘోరం. కాళిదాసుని షేక్స్పియర్ ఆఫ్ ది ఈస్ట్ అంట, షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారు. వేర్ ఈజ్ కాళిదాసా, వేర్ ఈజ్ షేక్స్పియర్ అండి? షేక్స్పియర్ ఎక్కడ కంపారిజన్ మన కాళిదాస్తో? కాళిదాసు ఇంకా చాలా ఫిలాసఫర్, ఇంకా ఎక్కువ ముందు. మన వేద ఇలా అన్నీ పోలుస్తారండి. వరాహమిహిరుడు, ఇలా ఆర్యభట్ట. ఇది ఏదన్నా చెప్తే ఇండియాని ఏదో ఏంది వీళ్ళు ఇది భారతీయత ఉంది, హిందుత్వ అది పక్కన పెడేయండి, నాకు అది సంబంధం లేదు. భారతదేశ చరిత్రని రాయడానికి బ్రిటిష్ వాడు సరిపోడు. ఎందుకంటే భారతదేశంలో ఉన్ని వస్త్రాలు, ఒళ్ళంతా ఉన్ని వస్త్రాలు, మన టెక్స్టైలు చక్కగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెంది వస్త్రాలు వేసుకునేటప్పుడు ఇంకా బ్రిటిష్ వాడు ఆకులు కట్టుకునే ఉన్నాడు. అందువల్ల వాడేవాడండి మనకి రాయడానికి. వాడు మనల్ని ఏలాడు 200 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు మొత్తం మన ఇండియన్స్ను కూడా కొనేసి వాడు మనతో హిస్టరీ రాపించాడు, అదేవిధంగా రాపించాడు. చాలా ఘోరమైన విషయం అనమాట. అందుకనే ద స్టోరీ ఆఫ్ ఇండియా, మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒకటే చెప్తానండి. ద స్టోరీ ఆఫ్ ఇండియా అంటే దీని బయోగ్రఫీ అనుకోండి. ఇది ఎప్పుడు మొదలైందంటే ఒక 2 మిలియన్ ఇయర్స్ బ్యాక్, 20 lakh years బ్యాక్ మానవుడు భూమి మీద అవతరించాడు. అప్పుడే మొట్టమొదటి మానవుడు భారతదేశానికి వచ్చాడు ఆఫ్రికా ఖండం నుంచి. తర్వాత హోమో సాపియన్స్ అని 55,000 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఆధునిక మానవుడు వీడు. ఆధునిక మానవుడు 55,000 సంవత్సరాల క్రితం హోమో సాపియన్స్ అంటారు. వాళ్ళు ఆఫ్రికా నుంచి టర్కీ మీదుగా మిడిల్ ఈస్ట్ మీదుగా భారతదేశం వచ్చాడు. వచ్చినోడు మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరగలే, వెళ్ళలేదు. ఎందుకంటే ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన్ని హిందూ మహాసముద్రం మధ్యలో ప్రపంచంలో ఏ ప్రాంతానికి లేనంత వసతులు ఉంటాయి మానవుడు నివసించడానికి. ఇక్కడ అంత క్లైమేట్ ఉంటుందండి. చాలా టైం సరిపోదు కాబట్టి నేను చెప్పను, అంత క్లైమేట్. అందుకనే ప్రతి రేసు ప్రపంచంలో ఎన్ని జాతులైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ హిమాలయాలు, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం మధ్యలోకి వచ్చి ఇక్కడంతా మిక్స్ అయిపోయారు. వీళ్ళంతా పచ్చడి వేసేటప్పుడు అన్నీ వేసేసి అందులో రుబ్బేసిన తర్వాత ఒక మంచి టేస్ట్ వచ్చినట్టు అన్ని జాతులు అందరూ వచ్చి అన్ని క్లైమేట్ల మధ్యన ఇలా వెళ్ళి ఒక రకంగా పుట్టిందనమాట. అది భారతీయత అంటే ప్రపంచానికి ఒక మినియేచర్ ఆఫ్ ది ఎర్త్. ఇందులో ప్రకృతి ఉంటుంది, క్లైమేట్ ఉంటుంది, మానవ నిర్మితాలు, కల్చర్లు అన్నీ ఉంటాయి అనమాట. ఒక అద్భుతం ఇది. అందుకే వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇది 55,000 సంవత్సరాల క్రితం ఆధునిక మానవుడు వచ్చిన తర్వాత ఆఫ్రికా నుంచి 10,000 అంటే 10,000 BC అంటే ఇప్పటి నుండి 12,000 సంవత్సరాల క్రితం ఆధునిక వ్యవసాయం పుట్టింది ప్రపంచంలో. టర్కీలో పుట్టింది. ఇప్పుడు చెప్పబోయే టర్కీ ఆఫ్రికాలో పుట్టింది, మళ్ళీ ఇండియాలో కూడా పుట్టిందండి. అందువల్ల ఇండియా ఇప్పుడు బలూచిస్తాన్, పాకిస్తాన్లో చూసిన బలూచిస్తానం, ఇండస్ వాటర్ ఇది ఉంటుంది, హరప్పా, మొహంజదారో, అక్కడ ప్రాంతంలో పుట్టింది. తర్వాత అది ఒక అద్భుతమైన ప్రపంచంలోని అతి పురాతనమైన ఒక అద్భుతమైన సంస్కృతిగా మారింది. దాన్ని సింధు నాగరికత అంటాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్. నేను చెప్తున్నా, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, అతి ప్రాచీన సంస్కృతుల్లో ఒక ప్రాచీన సంస్కృతి. అక్కడ మెసపోటేమియా, మాయన్ను, గ్రీకు వీటికన్నింటే ముందే పుట్టింది. ఇటు చైనీసు, మెసపోటేమియా, ఈజిప్ట్ ఈ 4 ఒకటి ఉంటుంది. తర్వాత గ్రీకులు, మాయన్ అవన్నీ తర్వాత పుట్టింది. ఇదండి ఒక అతి పురాతనమైన సంస్కృతుల్లో ఒక్కటిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పుట్టింది. ఇప్పుడు మనం ప్రస్తుత భారతదేశంగా పలుస్తున్న భారతదేశం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వారసత్వంగా వచ్చింది. అందరూ అంటారన్నమాట, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్ అయిపోయింది కదా, చచ్చిపోయి గంగా నదికి వచ్చేసారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడ ఎడారైపోయింది, ఎడారైపోయింది. నిజంగా లేరండి. కానీ ఇది భారతదేశాన్ని ఒక సజీవ సంస్కృతి అని ఎందుకంటారంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పుట్టిన పశుపతి శివుడిగా ఉన్నాడు, అక్కడ పుట్టిన మంగళసూత్రం ఉంది, అక్కడ పుట్టిన గాడెస్ మాత మనకు దుర్గామాతగా ఎలా ఉంటారో, అక్కడ పుట్టిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఉంది, అప్పుడు పుట్టిన కళ ఇదంతా ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, అప్పుడు జంతువుల్ని చెట్టుల్ని పూజించడం ఇప్పుడు ఉంటుంది. ఇవన్నీ వారసత్వంగా వచ్చి నదులను పూజించడం, అమ్మ వారిని పూజించడం ఇవన్నీ వస్తాయని బొట్టు పెట్టుకోవడం, ఆభరణాలు ధరించడం, మన డ్రెస్సింగు, తర్వాత దేవాలయాలు, ఆ దేవాలయాల ముందు పెద్ద
ఇంకా చెరువులాగా అందులో స్నానాలు చేయడం, ఈ పుష్కరాలు మామూలుగా ఉండదండి. ఇవన్నీ అక్కడ నుంచి వారసత్వంగా వచ్చింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడ ఎడారి అయిపోయింది, కానీ గంగా వ్యాలీ సివిలైజేషన్, అందువల్ల భారతదేశం ఒక సజీవ సంస్కృతి. ప్రపంచంలో సజీవ సంస్కృతి అక్కడ చైనా ఉంటుంది, ఇండియా ఉంటుంది, అంతే. ఇంకో సంస్కృతి లేదు. ఎందుకంటే మెసపోటేమియా చచ్చిపోయింది, ఈజిప్ట్ చచ్చిపోయింది, అన్నీ చచ్చిపోయినాడు. గ్రీకు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు గ్రీకులు అక్కడ ఉన్నది ఆ మతం కాదు, అది కాదు. సో ఇండస్ ఎప్పుడైతే 55,000 సంవత్సరాల క్రితం పుట్టిందో అది ఇప్పటికి అలాగే నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అందుకే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లివింగ్ అండ్ అన్ఇంటరప్టెడ్ సివిలైజేషన్ అనే పదం ఉపయోగిస్తారు. ఇది ఒక సజీవ అతి ప్రాచీన సంస్కృతి, పుట్టినప్పటి నుంచి నిర్విఘ్నంగా వెళ్తూనే ఉంది, ఒక జీవనదిలాగా. ఒక అద్భుతం పెరీనియల్ సివిలైజేషన్ అండి ఇది. ఇప్పుడు అలాంటి సివిలైజేషను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఆరియన్స్ వస్తారు, కానీ కొంతమంది తిరస్కరిస్తారు. అంబేద్కర్ కూడా దీన్ని తిరస్కరిస్తారు, ఆరియన్ ఇన్వాజన్ ఒప్పుకోరు. కానీ నేను నా అభిప్రాయం ప్రకారం కూడా ఆరియన్ ఇన్వాజన్ నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆరియన్స్ ఎవరండి? భారతదేశంలో సౌత్ ఇండియా నుంచి, నార్త్ వెళ్ళి ఇక్కడ నుంచే వచ్చారు. అసలు సంస్కృతం భారతదేశంలో ఎవరో యూరోప్ ఇచ్చాడు అనేది కూడా నేనైతే చెప్పనండి. ఎందుకంటే అలాంటి సంస్కృత భాష భారతదేశంలో మొట్టమొదటి బుక్ ఋగ్వేదం రాస్తే మరి అది పుట్టిన చోట ఏదైనా ఉండాలి కదా, లేవు కదా భారతదేశంలో. అందుకని ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ రీమైగ్రేట్ అయ్యి ఉంటారు, అంతే. అందువల్ల నేను ఆరియన్ ఇన్వాజన్ థియరీ ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్ ఇట్. మొట్టమొదటి బుక్ భారతదేశంలో పుట్టింది ఋగ్వేదం, ఇదంతా. మరి బయట నుంచి వస్తే అక్కడ నార్వేస్ వేడని అక్కడ ఉండాలి కదా, జర్మనీ దగ్గర, అక్కడ లేదే అది. అందువల్ల అది ఒప్పుకోం. చాలా హిస్టరీకి వెళ్ళాలి. అంబేద్కర్ నుంచి తర్వాత మజుందార్ అని చాలా బుక్స్కి మనం వెళ్ళాలి. బ్రిటిష్ వాడు రాశాడు కాబట్టి ఇది మన తప్పు జరిగింది. బ్రిటిష్ వాడు అంటే యూరోప్ కాబట్టి మా యూరోప్ నుంచి మీ ఆరియన్ సివిలైజేషన్ వచ్చింది. ఇండస్ కనిపెట్టినోడు. అందుకే నేను ఒకటే చెప్తానండి, 1923లో 21లో ఇండస్ వ్యాలీ బేసిన్ దగ్గర ఇప్పుడు ప్రస్తుత మొహంజదారో హరప్పాని కనిపెట్టిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకు? భారతదేశ సివిలైజేషన్ 5,000 సంవత్సరాల హిస్టరీ వాడికి కనపడుతుంది. అప్పుడు దాకా ఆడు ఏమనేవాడు, మీరు ఎప్పుడు పరిపాలించుకోలేదు, మీరు అంతా ఇప్పుడే పుట్టారు, మీరు ఎందుకు పనికిరారు, మేము పరిపాలింపబడేవాళ్ళు మీరు అని తిట్టేవాడు వాడు. కానీ చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అందుకని వాడు ఏం చేశాడు, చరిత్రలో చక్కగా వాడు మా యూరోపియన్స్ ఆరియన్ను మీకు సంస్కృతి ఇచ్చి మీకు రాసి పెట్టారు, మా యూరోపియన్స్ అని చెప్పాడు. అది తప్పు. దీని మీద మనకి రీసెర్చ్ జరగాలండి. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బయటపడిన ఈ స్క్రిప్ట్ని మనం ఇప్పుడు ఏ టెక్నాలజీ వస్తుంది, ఏ ద్వారా మనకి దాన్ని కనిపెట్టారు అనుకోండి, అసలు భారతదేశ చరిత్ర అంటే ఏంటి తెలిసింది, మరో మంచి భాష కూడా బయటపడద్దు అనమాట. ఆ స్క్రిప్ట్ని అన్రైవెల్ చేస్తే వస్తుంది ఫ్యూచర్లో. ఇదంతా మనం చెయ్యాలి, మన రీసెర్చ్ కండక్ట్ చేసుకోవాలి. మన ప్రాచీన భారతదేశ చరిత్ర ఎవడు సరిపోతాడండి, అంత చరిత్ర ఉంది, ఎంత లోతు వేర్లు ఉన్నాయి. ప్రతి ఆధునిక అన్ని జాతులు ఇక్కడ ఎలా ఉన్నాయి. ఈ ప్రకృతి అలాంటిది కాబట్టి హిమాలయాల నుంచి ఇక్కడ ఇది అద్భుతం అనమాట. సో ఇదంతా మనం కనిపెట్టాలి. తర్వాత ఇండస్ వ్యాలీ గంగా వ్యాలీ సివిలైజేషను, తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ మగధ ఎంపైర్స్ 14 జనపదాలు, తర్వాత ఈ మగధ నుంచి జరాసంధుడు పుట్టిన ఈ ప్రాంతమైన ఇది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ దగ్గర మొట్టమొదటి శక్తివంతమైన రాజ్యం పుడుతుంది. ఇప్పుడు చోటానాగపూర్ ఎక్కువ మినరల్స్ ఉన్నాయి, వ్యవసాయం ఉంది కాబట్టి. అది 16 జనపదాలను కలిపేసి మగధ సామ్రాజ్యం వచ్చిన తర్వాత మగధ నుంచి మౌర్యాస్ వస్తారు. ద గ్రేట్ చంద్రగుప్త, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత అశోకుడు, ఈ మౌర్యాస్, తర్వాత శాతవాహనులు 1వ శతాబ్దం మధ్యలో చాలామంది పుడతారు. తర్వాత అది చిన్నగా, కానీ తర్వాత గుప్తాస్ 7th centuryకి ఇండియా రిచెస్ట్ ఎంపైర్ ఆఫ్ ది వరల్డ్ అండి. అప్పుడే మౌర్య చంద్రగుప్తుడి నుంచి, అశోకుడి నుంచి. ఈవెన్ ద మోస్ట్ వరస్ట్ ఔరంగజేబు టైంలో కూడా ఇండియా వాజ్ ది రిచెస్ట్ కంట్రీ ఆన్ ది ఎర్త్ అంటండి. ఔరంగజేబు వరస్ట్గా టైంలో కూడా భారతదేశం రిచెస్ట్ 30% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి కలిగి ఉందని యాంగ్యూస్ మ్యాడిసన్ అనే బుక్లో బ్రిటిష్ హిస్టోరియనే చెప్తాడు ఆ మాట. ఇది అంటే 99% హ్యూమన్ హిస్టరీలో 99% కాలం భారతదేశం సూపర్ పవర్ అనమాట. అంత సంపద ఉంది. అది బ్రిటిష్ టైంలో కోల్పోయాం. తర్వాత వీళ్ళు ఢిల్లీ సుల్తానేట్లో ముస్లిం పాలన. ఇది 1947లో మనం అద్భుతంగా స్వతంత్రం సంపాదించుకుని మళ్ళీ జర్నీ చేస్తున్నాం. ఇది బయోగ్రఫీ హిస్టోరికల్గా చూస్తే భారతదేశాన్ని నేను ఏమంటానంటే ఏ మాన్యుమెంటల్ జర్నీ, ఏ లివింగ్ సివిలైజేషన్. అంటే ఒక గంగా నదిలాగా ఒక అద్భుతంగా జీవనదిలా ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని వివేకానంద భాషలో చెప్పాలంటే ఇది అంతం అనేది ఉండదు. ఎత్తు పల్లాలో రాత్రి పగలు వస్తూ ఉంటుంది అనమాట. రాత్రి వచ్చినంత మాత్రాన భూ అంతమైపోద్దా? అంతం అవదు. మళ్ళీ సూర్యుడు ప్రకాశించేటప్పుడు మళ్ళీ ఇది లెగిస్తుంది. మళ్ళీ తొలకరవాన్ రాగానే పచ్చగడ్డి మొలుతుంది అనమాట. అంత పచ్చగడ్డి మొలన వేసవికాలంలో పచ్చగడ్డి కనపడదు, అక్కడ ఎడారిలా కనిపిస్తుంది. సో భారతదేశం అద్భుతమైన దేశం అనమాట. దీన్ని
దీని హిస్టరీని చాలా జాగ్రత్తగా మనస్ఫూర్తిగా అద్భుతంగా నమ్మకంగా చదివితే ఇది ఒక మాన్యుమెంటల్ జర్నీ, ఒక అద్భుతమైన జర్నీ. దాన్ని రామాయణం చెప్పాలంటే రామాయణం, ఆయనం అంటే ప్రవాహం అంటారన్నమాట. ఒకే పయనం. ఈ భారత ఆయనం అనే ఒక బుక్కేలు రాస్తే మనం సరిపోదాం, వేదాలు సరిపోవు, అంతటి చరిత్ర ఉంది. ఇది మతాల పుట్టిన నేల. ద గ్రేట్ అపోస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్ మహాత్మా గాంధీ పుట్టిన నేల, రాముడు పుట్టిన నేల, అవతార పురుషులు పుట్టారు, తర్వాత బుద్ధుడు లాంటి పుట్టారు. అందరూ ఒక క్వశ్చన్ అడుగుతారు, అవతార పురుషులు అందరూ ఇండియాలోనే ఎందుకు పుట్టారు, ఇండియా చుట్టుపక్కల ఎందుకు పుట్టారంటే అదంతే. ఎందుకంటే ప్రకృతి అన్నీ ఉన్నాయి కాబట్టి. చూడండి అక్కడ జీసస్, అల్లా, ఈ మహావీరుడు, బుద్ధుడు, రాముడు, కృష్ణుడు, ఈ అవతార పురుషులందరూ ద స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా దగ్గరలో పుడతారు. అమెరికాలో అవతార పురుషుడు పుట్టలే, ఆస్ట్రేలియాలో అవతార పురుషుడు పుట్టలే, ఇండియా చుట్టుపక్కల పుడతారు. అది జంబూ ద్వీప అనే చోట. ఎందుకంటే కల్చరు. బుద్ధుడు లాంటివాడు ఇంకొకటి పుట్టాడండి, ఇక్కడే పుడతాడు. గాంధీ లాంటివాడిని పుట్టించే నేల ఇండియా లాంటిది ఒకటేనంట. అది కాంటర్బరీ చర్చ్ అంటారంట, అదే చెప్తాడనమాట. ఈ భూప్రపంచం మీద గాంధీ లాంటి పుట్టించే నేల ఒకటే. అందరూ ఏమంటారంటే గాంధీ అంటే ఇది ప్రస్తుత తరం బాలే, గాంధీ అంటే అంత ఈజీ ఏం కాదండి, ఈజ్ ద గాడ్ ఆఫ్ ది వరల్డ్. ఈ డిస్కవర్డ్ 7 ఆస్కార్లు పుట్టించాడు అక్కడ. ఇంకా ఈ గాంధీ మీద అపవాదం వద్దు, ఎందుకంటే ఐన్స్టీనే క్యూలో నిలబడినోడు, లియో టోల్స్టాయ్ నిలబడ్డారు. ప్రపంచంలో 7 ఆస్కార్ల అవార్డులు వచ్చినాయి. అహింసని పీకెస్ట్ స్టేజ్కి తీసుకెళ్తాడు బుద్ధుడిలాగా, అపోస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్. అందువల్ల నేను గాంధీ అంటే ఇప్పుడున్న దాని మీద దాన్ని అపవాదుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆశ్రమాల్లో ఋషులు అహింసని ఆశ్రమాలకు పరిమితం చేస్తే ఆయన రాజకీయాల్లో తీసుకొస్తాడు. ఈ బ్రిటిష్ తరిమి కొడతాడు. అది అందువల్ల భారతదేశం ఒక జర్నీ అనేది ఒక మాన్యుమెంటల్ అనమాట. ఈ జర్నీలో ఎంతోమంది అవతార పురుషులు పుడతారు, కానీ ఏ అవతార పురుషుడు కూడా శాశ్వతం కాదు.